पितृदेवताभ्यो नमः। पिंडपार्वण पूजां करिष्ये। కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ఏంటిదంతా? ఏముంది బాబు, ఈ రోజుకి మీ తల్లిదండ్రులు పోయి 13 రోజులైంది. అందుకే వాళ్ళకు దినం చేస్తున్నాను దరిద్రంగా. మామగారు, నేను చేయవలసిన పని మీరు చేస్తున్నందుకు నాకెంతో దరిద్రంగా ఆనందంగా ఉంది. పంతులు గారు, దినాన్ని శాస్త్రోత్వంగా జరిపించండి. నా కూతుర్ని అందరూ ఉన్న ఇంట్లో ఇచ్చారని ఎంతో ఆనందపడ్డా. కానీ దాని మెడలో తాళి కట్టగాని అందరూ ఏదో అగ్రిమెంట్కి వచ్చినట్టుగా ఒకేసారి గంగలో కలిశారు దరిద్రంగా. అంతా దైవలీల. లేదండి, లేదు. దేవుడు లేడు, లీలా లేదు. ఆ దేవుడు అనేవాడే బ్రతికుంటే నిజంగా మా వాళ్ళిలా ఇలా ఫోటోలకు దండలు వేసుకునేవాళ్ళ, హాయిగా వాళ్ళ మెడలో దండలు వేసి షష్ఠి పూర్తి వరకు ఎన్నో పండుగలు జరిపించాలనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు. నీకు దేవుడు న్యాయమే చేశాడు. అవునరా నాయన, అందుకే మేము ప్రాణాలతో తిరిగి రాగలిగాం. అన్నయ్య అన్నయ్య, నీ మంచితనం వల్ల నీ ఎంపీపీఎస్ తమ్ముడు బతికి బయటపడ్డాడు. వాట్ ఏ సర్ప్రైజ్! మీరు గంగలో పడి చచ్చారని చెప్పారు దరిద్రంగా. మేము అట్టాగే అనుకున్నాం గోయిందా, కానీ ఆ తర్వాత తెలిసింది. ముందు గంగలో పడి కొట్టుకుంటూ వచ్చి కెస్ట్లో తెలి. గాడ్ ఈస్ గ్రేట్. లేకపోతే బెజవాడలో పడ్డవాళ్ళు బ్యారేజ్ దాటకుండానే చచ్చిపోతున్న ఈ రోజుల్లో అక్కడెక్కడో గంగలో పడ్డవాళ్ళు ఇక్కడ బెజవాడలో దాటం ఏంటి దరిద్రంగా. మొత్తానికి మీరందరూ వచ్చేసారన్నమాట. నాకు చాలా ఆనందంగా ఉంది. చూసారా మేజర్ గారు, మా వాడు మేము వచ్చామన్న ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. నీ మారమ్మ డస్క్ మేము వచ్చామన్న సంతోషంలో అన్నయ్య గిలగిలి ఆడిపోతున్నాడు. పదమ్మా. అబ్బా, కాశీ నుంచి బెజవాడ దాకా ఇది ఒళ్ళంతా అలసిపోయింది. కాస్త విశ్రాంతి తీసుకోవాలి తల్లి. అమ్మా రే అబ్బాయి, నేను కూడా బాత్రూమ్కి వెళ్ళి తొట్టి స్నానం చేసి డ్రెస్ మార్చుకుని సెంటు పూసుకొస్తారా? ఇదిగో పంతులు గారా, కింద ఫోటోలకి మీరు శాంతి మంత్రం చదివి పైన తగిలించండి. అన్నయ్య, నేను ఎంపీపీఎస్ కి ఫీజు కట్టాలి, డబ్బులు రెడీగా ఉంచు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారబ్బా? ఏమిట్రా పోజు? అకౌంట్స్ అని పర్ఫెక్ట్ చేసావా? చూడు బాసు, మమ్మల్ని ఏ విషయం అడగాలన్నా ముందు లోపలికి వెళ్ళి ఒకసారి పెద్ద బాసుని కలు. పెద్ద బాస వాడేవాడు. నేను రా గోయిందా. ఆ సూపేంటి గోయిందా, నీ పాదరిని ముష్టి వదవా. ఊరొదిలి పారిపోండ్రా అంటే తిరిగి వచ్చి నా కొంపలో చేరింది కాకుండా నా ఆఫీస్కి వచ్చి నా చైర్లో కూర్చుంటావా? లేముందు గోయిందా, నేను నీకు ఎదురుకుండా కనపడుతున్నాను కదా అని నన్ను తిట్టేస్తున్నావు. కానీ వెనకాల ఎవరున్నారో చూసుకో. వాళ్ళందరి ముందు నీ పాదరిని తిట్టేస్తే ఎంత పాపం రా గోయిందా. ఓహో, ఈ నక్కలు కూడా మీతో చేరాయన్నమాట. పిచ్చి పిచ్చి కోతలు కొయ్యకు. షట్ అప్. లే, బయటికి పడి ముందు లే. వెళ్ళరా. ఆ సెటప్పే కాదు గోయిందా, మా సెటప్ కూడా బయటికి వెళ్ళాం. ఇక లైఫ్ లాంగ్ నేనే నీ పాదరిని, ఆ ఎదవే నీ బెదరు, రాములమ్మే నీ మెదరు. ఇలా డిసైడింగ్ చేసేసాను. ఫిక్స్ అయిపోరా గోయిందా. బ్లాక్ మెయిల్ చేస్తావారా? దొరికిపోయింది గోయిందా. ఎన్నాళ్ళు ఇంగ్లీష్ లో దీన్ని ఏమనాలో తెలియక తికమక పడిపోయాను. అదేనయ్యా, బ్యాక్ మీనింగే చేస్తున్నాను. అయితే ఏంటంట, మర్యాదగా నువ్వు మా దారికి వచ్చావనుకో, నీకు మంచిది మాకు మంచిది. అట్ట కాకుండా నువ్వు రైజింగ్ అయిపోతే నేను డబల్ రైజింగ్ లో వెళ్ళిపోయి నీ భార్యకి నీ మామగారికి నీకు నాకు ఉన్న లింకులు రంకులు చెప్పేస్తాను. ఆ తర్వాత నీ బతికేమవుద్దో ఆలోచించుకో గోయిందా.